నమస్తే పీపుల్. ఈరోజు అయితే మనం ధూల్పేటలో గణేశం కళాకారులో ఉన్న అమ్మ వాళ్ళని చూడడానికి వచ్చాం. ఏంటి ఇక్కడ గల్లీ చాలా చిన్నగా ఉంది, మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. చలో జల్దీ జల్దీ నడువుదాం. నాకైతే ఎక్సైటెడ్ ఉంది అమ్మ వాళ్ళని చూడడానికి. వావ్ అక్క, ఇక్కడ అమ్మ వాళ్ళు చాలా బాగున్నారు. గాయస్ ఇక్కడ అయితే చూడండి, గల్లీ ఇంత చిన్నగా ఉందని చెప్పాను, చాలా అమ్మ వాళ్ళు ఉన్నారు. వావ్, ఒక్కొక్క అమ్మవారిని చూస్తుంటుంటే నాకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడైతే మనం ఒక్కొక్క అమ్మవారి కాడికి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. చూసేంటి ఇక్కడ ఇంతమంది ఉన్నారు, దసరాకి ఇంకా 15 days ఉన్నాయి. అప్పుడే కొనేస్తే ఇంకా దసరాకి ఎన్ని అమ్మవారి రూపాయలు ఉంటాయి. కానీ ఇప్పుడైతే నాకైతే ఎక్సైటెడ్గా ఉంది. ఒక్కొక్క అమ్మవారికి వెళ్ళి ఒక రూపంని చూపిస్తే, ఇప్పుడు నేను అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, నాకు హ్యాపీ అవుతుంది, మీకు హ్యాపీ అవుతాయి. ఒక్కొక్క అమ్మవారిని చూస్తుంటుంటే ఇంత బాగున్నాయి రూపాలు, ఇన్ని అమ్మవారి రూపాలు ఉంటాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయను. అమ్మవారి జ్యువెలరీ సూపర్గా ఉంది కదా గాయస్. వావ్, అమ్మవారి శారీ అయితే ఎంత బాగుంది తెలుసా. అట్లనే ఇంకొక అమ్మవారి కళ్ళు చూస్తుంటుంటే ఎంత బాగుంది తెలుసా. నేను ఎప్పుడు చూడలేని కళ్ళు నేను ఇప్పుడు చూస్తున్నాను. అమ్మవారి బ్యాక్గ్రౌండ్స్ చాలా బాగున్నాయి కదా గాయస్. సో ఇప్పుడైతే మనం ముందు అమ్మ వాళ్ళని చూడడానికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను పెద్ద అమ్మవాళ్ళని చూపిస్తున్నా గాయస్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు 4 to 5 feet ఉన్న అమ్మ వాళ్ళని చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎట్లా అనిపిస్తుందో అమ్మ వాళ్ళని చూస్తుంటుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి గాయస్. ఇప్పుడైతే నాకు పోవాలనిపిస్తలేదు, అమ్మ వాళ్ళని చూసుకుంటా రాత్రి అంతా గడిపేయాలని, ప్లస్ అక్కడనే పండుకోవాలని అనుకుంటున్నాను. నేను ఇక్కడనే గడిపేసినాను అనుకో, మా మమ్మ అయితే అస్సలు ఒక్కదు, మా మమ్మ అయితే కొట్టేస్తుంది. అందుకే మనం జల్దీ చిన్నవి పెద్దవి అన్నీ చూసేసి ఎండ్ వాడికి కంప్లీట్ నేనైతే అన్నీ చూసేసి మా ఇంటికి వెళ్ళిపోతా గాయస్. మీరు మీ మమ్మీ కాడ ఎట్లా తిన్నారా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గాయస్. నేనైతే త్రిశూలం అమ్మవారి పక్కన చూశాను, ముందులో చూశాను, కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో పెట్టారంటే చాలా క్రియేటివిటీ కదా గాయస్. ఇప్పుడైతే మనం 4 to 5 feet అమ్మ వాళ్ళని చూసేద్దాం. ఇప్పుడైతే నేను వీడియోస్ చూపిస్తున్నా కదా, వీడియోలో చాలా అమ్మ వాళ్ళు ఉన్నారు. కానీ మీరైతే ఇప్పటికిప్పుడే కొనేసుకుంటే బాగుంటుంది, లేకుంటే మీరు నచ్చని అన్నీ పెట్టేస్తారు, నచ్చిన అన్నీ కొనేసుకుంటారు. ఓకేనా గాయస్, కావాలంటే కొనుక్కోండి. ఒక్కొక్క అమ్మవారిని చూసి ఎట్లా అనిపిస్తుందో, మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఇంకా నెక్స్ట్ వీడియోస్ మేము అప్లోడ్ చేస్తాము. ఓకేనా గాయస్, ఇప్పుడైతే మీరు ఇప్పటికిప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గాయస్, ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఎన్ని లైక్ కావాలంటే అన్ని లైక్లు కొట్టేసుకోండి ప్లీజ్. ఒక్క లైక్ అన్నా కొట్టండి గాయస్. మీరైతే ఇన్స్టాలో ఫాలో చేయొచ్చు గాయస్. అమ్మవారి పువ్వులు కానీ అమ్మవారి జ్యువెలరీ కానీ అబ్బా సూపర్ ఉంది. వీడియోస్ అన్నీ డౌన్ అయిపోతున్నాయి, జల్దీ ఒక లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసింది గాయస్ ప్లీజ్. నాకైతే ఇంకా మాట్లాడాలని ఉంది గాయస్, కానీ ఇప్పుడైతే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి గాయస్. నెక్స్ట్ వీడియో అయితే మేము సూన్గా అప్లోడ్ చేయబోతున్నాం గాయస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.